నీట్ పరీక్ష రద్దుపై భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నేత డాక్టర్ కె నారాయణ స్పందించారు. ఈ విద్యా సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యతని ఆరోపించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని తీవ్రమైన లోపాలకు నీట్ పరీక్ష నిదర్శనమని నారాయణ మండిపడ్డారు. పారదర్శకమైన పరీక్షలను నిర్వహించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది వారి ముఖంపై ఒక మచ్చలాంటిదని ఆయన విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేటు కార్పొరేట్ శక్తుల వల్లే విద్యార్థులు నేడు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యకరమైన పోటీని పెంచి పోషిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన నియంత్రణలు విధించాలని, అవసరమైతే వాటిని నిషేధించాలని నారాయణ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని, న్యాయబద్ధమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కోట్లాది మంది కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులా మార్చిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ పక్షాన ఆయన డిమాండ్ చేశారు. దాదాపు 22 లక్షలకు పైన విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే, నీట్ ఎగ్జామ్ రాస్తే రాత్రి మౌల్లో వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు వాళ్ళతో కాపలా కాసుకొని చదివించి వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జామ్స్ రాయించేటువంటి 22 లక్షల చిల్లర కుటుంబాలని వాళ్ళ గుండెల్లో గుణపాలు దించారు. ఒక్కసారిగా లీకేజ్ జరిగింది కాబట్టి మొత్తం ఎగ్జామ్స్ రద్దు చేసి పారేశారు రిజల్ట్స్. అంటే విద్యార్థులు ఈ పద్ధతుల్లో వాళ్ళ గుండెపైన గుణపాలను పిలిస్తే అది అన్యాయం అయిపోతారు కదా. దీని మూల కారణం ఏంటి? విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ వ్యవస్థ చేసిన తర్వాత కార్పొరేట్ వాళ్ళు కాకపోతే 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి పేపర్ లీకేజ్ చేయిస్తారు. దాదాపు 22 లక్షలకు పైన విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే, నీట్ ఎగ్జామ్ రాస్తే రాత్రి మౌల్లో వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు వాళ్ళతో కాపలా కాసుకొని చదివించి వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జామ్స్ రాయించేటువంటి 22 లక్షల చిల్లర కుటుంబాలని వాళ్ళ గుండెల్లో గుణపాలు దించారు. ఒక్కసారిగా